అంబేద్కర్ చిత్రపటాన్ని మేము పెట్టాలని చెప్పేసి పశ్చిమ జిల్లా భీమవరం నుంచి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మనం చేస్తూ, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లేదే ఈ ప్రపంచం లేదు కాబట్టి ఆయన గుర్తించి ఈసారైనా సరే చిత్రపటం పెట్టించాలని చెప్పి మా కోరిక. అలాగే పట్టుకుంటూ పెట్టాలని చెప్పేసి కేంద్ర రాష్ట్రంలో చర్యలు తీసుకోవడం మా కోరిక. ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టుగూరు జిల్లా భీమవరం నడిపొట్టులో ఏర్పాటు చేసినటువంటి వివిధ దళిత సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మన జిల్లా కలెక్టర్ గారు, మన జిల్లా ఎస్పీ గారు, ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు గారు ఇచ్చేసి నివాళులు అర్పించారు. అందరికీ ధన్యవాదాలు. మరి రేపు రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీసీ వాళ్ళ ఛాయ్ వాళ్ళ నరేంద్ర మోడీ గారు మరి రాజ్యాంగం పుణ్యపుచ్చుని మరి రాష్ట్రంలో మరి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానంగా అయ్యారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ సర్వే చెప్తున్నాను. ఇవాళ ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలి. అలాగే ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఇంట్లో కూడా ప్రతి ఆఫీసులో కూడా అంబేద్కర్ గారి చిత్రపటం పెట్టాలి తప్ప ఈ సీఎంలో పిఎంల ఫోటోలు కాదు. ముందు ప్రధానంగా అంబేద్కర్ గారి ఫోటో పెట్టాలి. అలాగే మా జోసెఫ్ గారు చెప్పినట్టుగా కరెన్సీ నోట్ల పైన అంబేద్కర్ చిత్రపటం పెట్టాలని మేము ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా పాఠ్య పుస్తకాల్లో కూడా మరి కేరళ కానీ మరి ఢిల్లీలో కానీ సీఎంలో ఎంతో మంది పాఠ్య పుస్తకంలో మరి జీవిత చరిత్ర పెట్టారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ కలెక్టర్ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీన్ని గుర్తించి వెంటనే దళితులకి న్యాయం చేయాలంటే మరి మీరు అంబేద్కర్ వాదులైతే మీరు తప్పనిసరిగా ఈ సంవత్సరం ఉండే పాఠ్య పుస్తకంలో మరి ముద్రించి కొత్తగా స్టడీలో పెట్టాలని చెప్పేసి మా డిమాండ్ చేస్తూ జేబీ అంబేద్కర్ ఆలోచన విధానాలు, భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. దగ్గరికి వచ్చి వీడియో 2 మాటలు మాట్లాడు. జై భీమ్ అందరికి. ఈరోజు 69వ వర్ధంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. దళితుల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, మరి దేశానికే గర్వకారణమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజున ఆయన ఈ భూమి మీద లేకపోయినా ఆయన మనిషి ప్రతి భారతీయ పౌరుడికి ఆయన అందించిన హక్కులు, అలాగే భారత రాజ్యాంగం ద్వారా ఆయన బ్రతికే ఉన్నాడు. ఈ రోజున ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం ప్రతి భారతీయ పౌరుడికి బాధ్యత. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది ఈ దేశంలో సరిగ్గా అమలవటం లేదు. ఆయన ఎక్కువ బాధపడింది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని అమలు చేసే వాళ్ళు సరిగ్గా ఉంటే, లేకపోతే భారత రాజ్యాంగం అది అమలు చేసే వాళ్ళు సరిగ్గా లేకపోతే రాజ్యాంగం